రాయకల్పట్నంలో అమృత్ 2 కార్యక్రమంలో భాగంగా 15,20,00,000 రూపాయలతో మంచినీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేసి 3,14,00,000తో రాయకల్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రాయకల్పట్నం ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగించడానికి నీటి సరఫరా, పైప్ లైన్ మరియు ట్యాంకు నిర్మాణం, ప్రజల డబ్బు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే నిజమైన ప్రజా ప్రతినిధుల పని అని, 16 లక్షల లీటర్ల ట్యాంక్ నిర్మాణంతో రాయకల్పట్నం దాదాపు 20,000 మంది ప్రజల తాగునీటి ఇబ్బంది తీరుతుందని ఆయన పేర్కొన్నారు. పది కథ చేస్తుంది నీ కొడుకు ఏదైనా చిన్న దుకాణం పెట్టినా అంటే అప్పుడు కానీ ఉన్నంతలో చెప్పి రైట్ సార్ ఇక్కడ ఓకే సార్. వెళ్ళండి. ఫస్ట్ రోడ్ వస్తుంది, సెకండ్ ఉందా ఫోర్త్ వైస్ చైర్మన్ అయింది కదా, సిక్స్త్ ఆరో వార్డు డాక్టర్ గత మంచిగా చూసుకుంటాం, అరగంట ఉంటావు రండి అక్కడికే మీ జాగాకి శ్రీధర్ వచ్చిండ ముడి పోదాం వచ్చాను వచ్చాను లేడు శేఖర్ భాయ్ నీ గౌరవం కోసం పెడతా వాటర్ బాటిల్ ఇవ్వను, వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఇవ్వండి, వాటర్ బాటిల్ గొప్పలే వరుణ్ ఈ లక్ష్మి గారి శోధ ఏజెన్సీ కొంత అందరు వస్తారు. తహసీల్దార్ గారు, తహసీల్దార్ గారు, మిగతా అధికారులందరికీ, ఏఈ గారు లక్ష్మణ ఉన్నదా బిడ్డ, ఏఈ గారికి, ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మన పట్టణ ప్రజల తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఏదైతే ఇట్టి కార్యక్రమంలో నిజంగా సుందరీకరణ ఎంతో పాత చెరువు పేరుందో పెద్ద చెరువు అంత 3.5 కోట్ల 3,15,00,000తోని ఇంత పెద్ద ఎత్తున సుందరీకరణ కార్యక్రమం అనేది అది ఆలోచననే గొప్పవైతే దాన్ని ఆచరణలో పెట్టడమే
ఓన్లీ ఎమ్మెల్యే గారికి సాధ్యం తప్ప ఇంకోరికి సాధ్యం కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి విషయం ఏదైనా మనసులో తట్టిందంటే రవి అది ఏంది, ఎక్కడికి వచ్చింది, ఏం కథ అని చెప్పి ప్రతిసారి ఫోన్ చేసుకుంటూ తెలుసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఉంటే నడవా, ఇట్లా నిద్రపోతే నడది. ఏదైనా మీరు పని ఒక బాధ్యత వచ్చినప్పుడు ఆ బాధ్యత మీరు కరెక్ట్ నెరవేర్స్తేనే రాజకీయాలు రావాలా. అసలు వాళ్ళు రాజకీయాలు రావద్దని చెప్పి గట్టిగా మాకు నొక్కి చెప్పిన మన ఎమ్మెల్యే గారికి నిజంగా చెప్తున్న మనస్ఫూర్తిగా నేను. అంటే ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఆ కుటుంబం ఈ స్థలాన్ని ఇచ్చింది. వారికి కుటుంబ సభ్యులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా వృత్త భక్తిగా నా సహకారం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా శోధ కంపెనీ వాళ్ళని కూడా మాట్లాడతాం, మా రాయస్వామి కూడా మాట్లాడతా, కొంత సహాయం చేయాలి. ఎందుకంటే కాంట్రాక్టర్ల దగ్గర లాలూచబడేది వ్యక్తిని కాను నేను, కాబట్టి కొడతాను. రెండవది నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం, మొదటిసారి అమృత్ మన భగీరథ పథకం వచ్చినప్పుడు నేను గెలిచలేను. వేరే ఎక్కడో ఎమ్మెల్యేని పట్టుకొని ఆ కాంట్రాక్టర్ వచ్చి చేశాను. అసలు చేసి నేను గెలిచి నీళ్ళు వస్తలేవని చెప్పి పోయి 10వ వార్డు 11వ వార్డులో అప్పుడున్న కౌన్సిలర్స్, చైర్మన్ గారు, మా పెద్దలు హనుమల్ సారు అందరం చూసినప్పుడు అప్పుడు తెలిసింది ఎక్కడైనా కాంట్రాక్టర్ అని చెప్పి. చాలా ఉన్నంతలో వేసినాం, సపోర్ట్ కొట్టాం, సపోర్ట్ కొట్టించుకున్నాం, కొత్త నడిచాం. కానీ ఇప్పుడు నేను శాసనసభ్యుల్లో ఉన్నా, మళ్ళీ ప్రజలు నన్ను గెలిపించారు. వాస్తవానికి రాయకల్ పట్టణ ధూప తీసిన నేను 90 రూపాయల తూము పెట్టి చెరువు నింపి, కానీ ప్రజలు ఎందుకో అనుకున్నంత గుర్తించలే. ఇటుకాల ప్రజలు, మైతాపూర్ ప్రజలు, రైతన్నలు గుర్తించినట్టు ఇటుకాల రాయకల్ ప్రజలు గుర్తించలే. అయినా కానీ పని చేసే కాడ మనం బెసిసాలకోవద్దు. ఈ విషయంలో తమ్ముడు చెప్పినట్టు నేను కొంత ఇబ్బంది పెట్టిన ఆ కుటుంబాన్ని, చాలా ఒత్తిడి వచ్చింది రకరకాలుగా. నేను చెప్పలేను. నిన్న మనం నా గురించి మాట్లాడిన మనిషి కూడా చెప్పాడు, ఏ అది కాక వేరే చూడదు అని చెప్పి. కానీ ప్రజలకు అందే విధంగా ప్రతి చుక్క నీరు వేస్ట్ కాకుండా ప్రతి ఇంటికి నీరు వచ్చే విధంగా చూసే బాధ్యత అధికారులపైన, అదేవిధంగా ప్రజాప్రతినిధులపైన మన మీద కూడా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా నిరంతరం పర్యవేక్షిస్తా. అప్పుడు నేను గెలిచి లేకుండా అప్పటి పరిస్థితులు వేరు. తర్వాత హనుమల్ సారు, రమక్క, అప్పుడున్న కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్లు ఉన్న సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన నిధులను చాలా పెద్ద మొత్తంలో వీలైనంతగా చేసినాం. కొందరు కాంట్రాక్టర్లు సంఘ బిల్డింగ్లు మధ్యలో ఆపేసిపోతే 60C కింద చేసి కూడా కొంత పూర్తి చేసినాం. ఇప్పటికి కూడా ఇంకా నాయ బ్రాహ్మణ సంఘం అట్లాంటి కొంత అసంపూర్తిగా ఉన్నాయి. అది నాకు ఇప్పటికి గుర్తున్నది. నాయ బ్రాహ్మణ సంఘం గూనీలు ఉండే ఇచ్చినాక ఇప్పుడు చెత్త అయితే పడ్డది, ఒక్క గోడలు లేవు అంతే. ఎన్నడో నాడు ఆ గోడలు కూడా ఎప్పుడైనా సంఘానికి నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా. మా గంగారు కూడా చెప్తాడు, ఎందుకంటే మా సంఘం బిల్డింగ్కు ఓ పెద్ద మనిషి లీడర్ నాకు దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు కొంత నిధులు ఇచ్చినాయి. పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఇవ్వరు, కానీ ఆ సంఘం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇట్లీస్ట్ గోడలు అయితే ఖచ్చితంగా ఇప్పుడేం అడుగుతలేదు. మేర సంఘం వాళ్ళు అడిగితే మంగళ సంఘం గురించి మాట్లాడేది అనుకోకరి. మేర సంఘం వాళ్ళు కూడా కొంత నిధులు కూడా అది పూర్తి